ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్య భాగం ఈ విధంగా సెలవిస్తుంది. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా ఆనందించుడి అంటున్నాడు. నిజమే, ప్రభులో దొరికే ఆనందం అనేది లోకంలో మనకి ఎక్కడ దొరకదు. అంత మంచి ఆనందాన్ని ప్రభులో ఆనందించడం ద్వారా మనం పొందుకుంటాం. అదేవిధంగా ఈ లోకంలో దొరికే ఆనందం అది స్వల్పకాలమే. తర్వాత అది ఆ ఆనందం అనేది మళ్ళా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభునందు ఆనందించడం నేర్చుకోవాలి. మీ సహనమును సకల జనులకు తెలియజేయకుడి. ప్రభు సమీపంగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమే, మన సహనం అనేది సకల జనులకు తెలిసే విధంగా ఉండాలి. అంటే మనం ప్రతి విషయంలో సహనం కలిగి దేవుని సహాయం కొరకై మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు సమీపంగా ఉండి ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. అదేవిధంగా దీని గురించి కూడా చింతపడకుడు కానీ, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపం దేవునికి తెలియజేయడి అంటున్నాడు. కాబట్టి చింతించే బదులు మన విజ్ఞాపన ప్రార్థన దేవుడు తెలియజేసినప్పుడు దేవుడు దాని నుంచి వినిపించే దేవుడు అన్నాడు. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని యొక్క సమాధానం మన మనకు కావలిగా మన తలపులకు హృదయానికి ఉంటుంది. ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన